Hello, hi everyone. Hi, hello. So everyone's joining. Hello, hi, hello, hi everybody. అందరికీ నమస్కారం. హలో హాయ్, అందరూ ఎలా ఉన్నారు? So first of all, I want to thank all you guys for um, making it 100k. So thank you all. సో టు ఆల్ మై 100k ఫాలోవర్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలి అని ఐ డిసైడెడ్ టు కమ్ లైవ్. సో చాలా టైం అయ్యాక లైవ్ వస్తున్నాను. ఐ థింక్ జీ తెలుగు పేజ్లో ఒకసారి షూట్ నుంచి లైవ్ వచ్చాము, అది తప్ప ఇంకా తర్వాత రాలేదు. అంటే నా పేజ్లో అయితే నేను రాలేదు, చాలా టైం అయిపోయింది. చాలా బిజీగా ఉంది షెడ్యూల్. యాక్చువల్లీ మీరు చూస్తూనే ఉన్నారు త్రినైని ఎలా జరుగుతుంది ఏంటి అని. సో ఓకే, హాయ్, హలో. సో మీకు త్రినైని గురించి కానీ నా గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఐ విల్ బీ హ్యాపీ టు ఆన్సర్. సో యాక్చువల్లీ ఈరోజు షూట్ లేదు, కొంచెం టైం దొరికింది. సో ఐ థాట్ ఈరోజు మీ అందరితో కొంచెం టైం స్పెండ్ చేద్దాము. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, మీకు ఏమైనా చెప్పాలని ఉంటే మీతో మాట్లాడదామని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ స్పెసిఫిక్లీ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై ఫ్యాన్ పేజెస్. ఎంత స్వీట్గా వీడియోస్ పెడతారు, ఫొటోస్ పెడతారు. ఇట్స్ వెరీ నైస్ టు సీ. ఆబ్వియస్లీ అందరికీ నేను రిప్లై ఇవ్వకపోయినా అన్నీ చూస్తాను. సో ఐ మేక్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ ఇట్. సో మీకు గాయత్రి దేవి గారు వచ్చారా? సో అదే ఇప్పుడు రీసెంట్గానే గాయత్రి దేవి గారి లాగా తయారై వచ్చాను. సో ఎలా అనిపించింది మీకు దట్ న్యూ లుక్? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. హలో, హాయ్. సో ఐ వాజ్ సేయింగ్ దట్ నేను స్పెసిఫిక్గా ఫ్యాన్ పేజెస్కి థ్యాంక్ చేయాలనుకుంటున్నాను. సో మెనీ ఫ్యాన్ పేజెస్, చేతనాశిక ఫ్యాన్ పేజెస్, ఆశిక పడుకునే ఎఫ్సి, ఆశిక పడుకునే ఎఫ్పి అని, ప్రిసిలా, చాలామంది ఇలాగే ద సో మెనీ ఫ్యాన్ పేజెస్, ఆశిక ఫ్యాన్ ఫర్ ఎవర్. I want to thank all you guys especially for all the love that you guys have been showering. So thank you so much, Shravan. Hi Harini. Thank you so much, Priscilla. వెయిటింగ్ ఫర్ ఫర్దర్ ఎపిసోడ్స్. చాలా బాగున్నాయి యాక్చువల్లీ ఫర్దర్ ఎపిసోడ్స్. యాక్చువల్లీ ఒక న్యూ స్టోరీ వస్తుంది. దర్ సమ్ కొత్తగా ఒకటి థ్రిల్లర్ లాగా ఒక స్టోరీ ఉంది ఇప్పుడు. సో ఏంటది అని చూడడానికి మీరు కంటిన్యూస్గా ఎపిసోడ్స్ చూడాలి వితౌట్ మిస్. సో వెన్ ఐ గెటింగ్ మ్యారీడ్ ఇంకా చాలా టైం ఉంది, ఆల్మోస్ట్ 1 year టైం ఉంది మ్యారేజ్కి.
త్రినేని సీరియల్లో మీ యాక్టింగ్ సూపర్, న్యూ లుక్ చాలా బాగుంది. జ్యోత్స్న థ్యాంక్ యూ. నిన్న నువ్వు సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లాట్స్ ఆఫ్ లవ్ నిహారిక రెడ్డి. ప్రత్యూష ఈరోజు నా బర్త్డే కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ అంశు బర్త్డే. నాకు విష్ చేస్తున్నారు చాలామంది. సో మీ విషెస్ అన్నీ నేను తనకు సపరేట్గా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద విషెస్ ఆల్సో. లుకింగ్ ప్రిటీ యాజ్ గాయత్రి దేవి గారు. చంద్రకళ థ్యాంక్ యూ సో మచ్ చంద్రకళ. అంశు అక్కకి విషెస్ చెప్పండి, డెఫినెట్గా చెప్తాను. ఫ్రమ్ ఆల్ మై ఫ్యాన్స్ థ్యాంక్ యూ సో మచ్. హార్డ్ వర్కింగ్ హరిణి థ్యాంక్ యూ. హాయ్ సమర్ థ్యాంక్ యూ. జన్వి థ్యాంక్ యూ సో మచ్. నైని అక్క ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. సే మై నేమ్. దినేష్ హాయ్. త్రినైని ప్రాజెక్ట్ వేరే ప్రాజెక్ట్ ఏమైనా చేస్తున్నా? లేదు, ఇప్పుడైతే ఓన్లీ త్రినైని చేస్తున్నాను. కాకపోతే కన్నడలో త్రినైని డబ్బింగ్ చేసి వస్తుంది. సో జీ కన్నడలో మళ్ళీ త్రినైని ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కన్నడలో వస్తుంది. సో మీరు ఎవరైనా ఏమైనా మిస్ చేస్తారనుకుంటే మీరు మళ్ళీ చూడొచ్చు జీ కన్నడలో. సో నేను తప్పకుండా చూస్తాను. సో మీరు కూడా చూడండి జీ కన్నడలో. ఇంకా టైమింగ్స్ కన్ఫర్మ్ కాలేదు, బట్ త్వరలో ఐ విల్ ఆల్సో పుట్ అప్ ద పోస్ట్. హాయ్ అంజు. హాయ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. వెంకీ చౌదరీస్ మ్యారీడ్ అక్క. నేను ఇంకా మ్యారీడ్ కాదు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీజయ్ ఓకే. హాయ్ హలో ఎవ్రీబడి. హాయ్ 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 తప్ప నాకు ఇంకేం కనిపించట్లేదు. మీరు చాలా బాగున్నారు, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నా ఫుల్ నేమ్ ఆశికా గోపాల్ పడుకోనే. యాక్చువల్లీ పడుకోనే మా ఊరి పేరు అనమాట. సో దట్ ఈస్ వై దట్ సర్ నేమ్. అక్క ఆస్క్డ్ యూ సో మెనీ క్వశ్చన్స్. రౌడీ సాహిత్య నాకేం కనిపించట్లేదు, నాకేం కనిపిస్తుంది అది మాత్రం చదువుతున్నాను. ఆర్ యూ ఫ్రమ్ కుందాపుర? యాక్చువల్లీ డాడ్ ఇస్ ఫ్రమ్ పడుకునే, అంటే కుందాపుర దగ్గరే, ప్రిటీ క్లోజ్. మేము మాట్లాడే భాష కొంచెం సిమిలర్ ఉంటుంది. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రిలేటివ్స్ ఇన్ కుందాపుర ఆల్సో. రవితేజ అక్క, మా అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాన్. గివ్ మై రిగార్డ్స్ టు యువర్ మదర్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అక్క, ఐమ్ ఫ్రమ్ శంషాబాద్. థ్యాంక్ యూ వంశీ. హలో వర్షిత, లవ్ యూ టూ. షూటింగ్ లేదా నాయుడు? షూటింగ్ లేదు ఈరోజు, మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూస్గా ఉంది. హాయ్ సుందర. హాయ్ హలో ప్రణుల్య. హలో సాహిత్య. షూటింగ్ చాలా బాగుంటుంది. ఇట్ బి రియలీ ఫన్. యాక్చువల్లీ మార్నింగ్ వెళ్తాము, రెడీ అవుతాము, అందరూ రెడీ అవుతాము. ఆఫ్టర్ దాట్
సీన్స్ వస్తాయి. సో ఒకసారి సీన్ చదివి వినిపిస్తారు, అదర్వైజ్ సీన్ ఒకసారి చూసుకుంటాము ఏముంది కంటెంట్ ఏముందని చెప్పి. తర్వాత అందరు వెళ్ళి ఒకసారి అన్ని వైట్ షార్ట్స్ అంటే అందరు ఉన్న షార్ట్స్ తీస్తారు. సో అదంతా అయ్యాక మళ్ళీ అందరిది సపరేట్గా క్లోజ్ షార్ట్స్ తీస్తారు. సో అలా ప్రతి ఒక్క సీన్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సో ఆర్డర్గా ఏం చేయము. సో ఒక సీక్వెన్స్ ప్లాన్ చేస్తుంటారు, దాన్ని బట్టి చేస్తూ ఉంటాము. సో పర్టికులర్గా ఈ సీన్ అయ్యాక ఈ సీన్ ఎలా మీకు కనిపిస్తుంది అలాగే చేయము, హాఫ్జార్డ్గా చేస్తాము. అదొక సీను, మధ్యలో ఒక సీను, మొన్నదొక సీను, అట్లా మిక్స్గా చేస్తాము. తర్వాత అన్నీ మీకు ఆర్డర్లో ఎడిటింగ్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ಹೌ ಆರ್ ಯು? ಐ ಆಮ್ ಗುಡ್. ನಿಮಗೆ ಕನ್ನಡ ಬರುತ್ತಾ? ನನಗೆ ಕನ್ನಡ ಬರುತ್ತೆ, ನಾನು ಕನ್ನಡದವಳೆ. ಹಾಸಿನಿ ಕ್ಯಾರೆಕ್ಟರ್, ಒನ್ ವರ್ಡ್ ಅಬೌಟ್ ಹಾಸಿನಿ ಕ್ಯಾರೆಕ್ಟರ್, చాలా వర్సటైల్ క్యారెక్టర్ యాక్చువల్లీ. ఐ థింక్ విష్ణు ఈస్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్. ఐ రియలీ లవ్ దట్ క్యారెక్టర్. What's your favorite place in Bangalore? I think my favorite place is any place that I go to with my friend Harini and Anshu. So otherwise, I love staying at home. ఇప్పుడే లంచ్ తిన్నాను. ఐ హ్యాడ్ చపాతీ అండ్ మమ్మీ చికెన్ కర్రీ చేశారు నా కోసం. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. సో మమ్మీ చికెన్ కర్రీ చేశారు. ఇంకా క్యాబేజ్ అండ్ స్వీట్ పంకిన్ కర్రీ అదంతా చేశారు. సో నేను ఉంటే యూజువల్గా నాన్ వెజ్ ఉంటుంది ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్ భార్గవి, లవ్ యూ. సో యాష్మి అక్క గురించి యాక్చువల్లీ నాకు 390 నుంచే తను తెలుసు. సో 390లో స్టార్టింగ్ తను నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. మీకు గుర్తుంటే, మీరు స్టార్టింగ్ నుంచి ఫాలో అయి ఉంటే, తను వాటర్లో పడినప్పుడు నేను కాపాడుతాను అదంతా. సో వీ బీన్ ఫ్రెండ్స్ ఫ్రమ్ దెన్. ఇప్పుడు కూడా కలిస్తే వీఆర్ సో హ్యాపీ టు మీట్ ఈచ్ అదర్. మొన్న కూడా తెలియకుండా మా షూటింగ్ లొకేషన్లో పక్కనే జరుగుతుంది, మాకు తెలియదు. నేను రెడీ అవుతుంటే ఎవరు వచ్చి చెప్పారు పక్కనే నాగభైరవి షూటింగ్ జరుగుతుంది. తప్పమని అక్కడ వెళ్ళి తనకు సర్ప్రైజ్ ఇచ్చాను. హ్యాపీగా ఫీల్ అయింది. సో తను కూడా అప్పుడు ఇంకా రెడీ అవుతుంది. డోర్ తీస్తే ఎదురుగా నేనున్నాను. సో ఆ రోజు అంతా తను గ్యాప్లో నాతోనే ఉంది, నేను గ్యాప్ ఉన్నప్పుడు తనతో ఉన్నాము. సో వీఆర్ రియల్లీ గుడ్ ఫ్రెండ్స్. వైజాగ్ ఎప్పుడు వస్తారు? ఎప్పటి నుంచి అనుకుంటున్నా వైజాగ్ రావాలని. బికాజ్ చాలామంది నా ఫ్రెండ్స్ అందరు చెప్తుంటారు బాగుంటుంది, ఒకసారి ప్లాన్ చేద్దాము, వెళ్దాము అని చెప్పి. ప్లాన్ చేయాలి, అసలు టైం కుదరట్లేదు. కానీ ఒకసారి వచ్చాక అందరికీ చెప్పే వస్తాను. సో దట్ నా ఫ్యాన్స్ని కూడా అందరినీ కలిసినట్టు అవుతుంది. Thank you, Shivu. Mom is a big fan. Thank you so much. Thank you. Convey my wishes to Anshu. Definitely convey chestanu. Sis, send me your number. Live lo number icheste ante inka. Where did you learn Telugu from? యాక్చువల్గా షూట్లోనే అందరితో మాట్లాడి అప్పుడు కథలో రాజ్కుమారి షూట్ నుంచి త్వరగానే వచ్చేసింది. ఐ థింక్ ఇట్స్ వెరీ క్లోజ్ టు కన్నడ. సో అందరితో మాట్లాడి నేర్చుకున్నా. ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా నేర్పిస్తున్నా. సో అలా అయిపోయింది. ఇప్పుడు ఇంకా కరెక్ట్గా తెలుగు చదవడం రాదు, అది కూడా ట్రై చేస్తున్నా, బట్ నేర్చుకోవాలని ఉంది.
నా నిక్ నేమ్ చాలామంది అంటే నాకు క్లోజ్ ఉన్న వాళ్ళు అందరూ ఆషి అని పిలుస్తారు. అంతే పర్టిక్యులర్గా నిక్ నేమ్ అనేం లేదు, నాకు క్లోజ్ ఉన్న వాళ్ళు అలాగే పిలుస్తారు మ్యాక్సిమం నాకు తెలిసిన. మై ఫేవరెట్ హీరో యాక్చువల్లీ చేంజ్ అవుతూ ఉంటుంది, బట్ ఫర్ అ లాంగ్ టైమ్ ఐ థింక్ అల్లు అర్జున్ ఈజ్ మై ఫేవరెట్ హీరో. అదర్వైజ్ తమిళ్లో సూర్య, కన్నడలో సుదీప్, where are you from? I'm basically from Udupi, but settled in Bangalore, but most of the time ఇప్పుడైతే నేను హైదరాబాద్లోనే ఉంటాను. నేను చేసిన సీరియల్స్లో హిట్ యాక్చువల్లీ అన్ని హిట్ సీరియల్సే. నిజంగా చెప్పాలంటే కథల రాజ్ కుమారి వాజ్ అ బిగ్ హిట్. అది అయ్యాక ఇప్పుడు త్రినైని కూడా ఐ థింక్ చాలా బాగుంది రీచ్. చాలామంది చూస్తున్నారు, నాకు చాలా మెసేజెస్ కూడా వస్తున్నాయి. సో దాన్ని బట్టి తెలుస్తుంది దట్ రీచ్ చాలా బాగుంది, చాలామంది చూస్తున్నారు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫాలో అవుతున్నారు అని చెప్పి. యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు కదా, యాక్చువల్లీ నాకు పెట్టుకోవాలని ఉంది, బట్ అది చేసి ఫాలో అప్ చేయడానికి అంత టైం దొరకట్లేదు. సో దానికోసం మళ్ళీ వీడియో చేయాలి, మళ్ళీ పోస్ట్ పెట్టాలి, షెడ్యూల్లో చాలా టైట్ ఉంటుంది. సో రెండు మేనేజ్ చేయడం కొంచెం కష్టమే. కొంచెం ఫ్రీ అయితే ఐ థింక్ ఐ కెన్ ప్లాన్ చేస్తాను ఎప్పుడైనా అనుకుంటున్నా, బట్ టైం కుదరట్లేదు. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు లక్కవు. హాయ్ జాన్ని, ఇండస్ట్రీ రావాలంటే ఏం చేయాలి? యాక్చువల్గా ఆడిషన్స్ ఉంటాయి కదా, ఆ ఆడిషన్స్ అటెండ్ అవుతే యూజువల్గా లక్ కూడా ఉండాలి ఐ ఫీల్. ఎందుకంటే ఎంత మంచి టాలెంట్ ఉన్నా కూడా లక్ లేకపోతే ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. సో ఆడిషన్స్ ఉంటే అటెండ్ చేయండి, ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ వే అవుట్. సో ఆడిషన్స్ ఉంటే క్యారెక్టర్ మీకు అంటే మీరు ఆ క్యారెక్టర్కి పర్టికులర్గా సెట్ అయితే ఆ ఆడిషన్స్ క్లియర్ అవుతుంది. సో ఒక్కసారి ఒక ఆఫర్ వస్తే దాని తర్వాత ప్రీవియస్ సీరియల్ వల్ల కానీ ప్రీవియస్ మీ వర్క్ చూసి కొత్త ఆఫర్స్ వస్తాయి. సో దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్. హౌ డిడ్ యూ ఫీల్ వెన్ కథలో రాజ్? ఐ వాజ్ వెరీ సాడ్ యాక్చువల్లీ. ఇప్పుడు కూడా వీ ఆల్ డిస్కస్ అబౌట్ ఇట్, సేయింగ్ కథలో రాజ్ కుమారి పార్ట్ 2 వస్తే బాగుంటుంది, కథలో రాజ్ కుమారి మళ్ళీ చేయాలి అన్న ఒక ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది. సో దట్ వాజ్ అ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ ఫర్ మీ. నిన్న ఎపిసోడ్లోనూ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నాకు అలా సింపుల్గా రెడీ అయ్యి అలవాటు అయ్యేసరికి కొత్తగా డిఫరెంట్గా కొంచెం హెవీగా రెడీ అయితే నాకే ఒకలాగా ఉంటుంది, అంటే బాగుంటుందా లేదా అన్న ఒక ఫీలింగ్. ఎనీ హింట్స్ ఆఫ్ అప్కమింగ్ ఎపిసోడ్? సో ఒక హింట్ అయితే ఉంది, మీరు ప్రోమో చూసే ఉంటారు. సో ఒక ట్రెజర్ బాక్స్ దొరికింది ఇప్పుడు. సో ఆ ట్రెజర్ బాక్స్ ఏంటి, దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఆ ట్రెజర్ బాక్స్లో ఏముంది, సో ఆ ట్రెజర్ బాక్స్ ఓపెన్ అవుతుందా, ఎవరు ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేస్తే అందులో ఏం దొరుకుతుంది, సో దాని వెనకాల ఏముంది, సో దేర్ ఇస్ ఆల్ అ మిస్టరీ ఇన్ ఇట్. సో చాలా బాగుంది స్టోరీ ఇప్పుడు కమింగ్ ఎపిసోడ్స్. సో మీరు చూసి చెప్పాలి ఏంటి, ఎలా ఉంది, మీకు నచ్చుతుందా అని చెప్పి. సో థ్రిల్లర్ లాగా ఉంది. ఐ రియలీ పర్సనలీ ఐ లైక్ ద స్టోరీ.
అబౌట్ మై కోస్టార్స్, ఐ థింక్ వీఆర్ ఆల్ లైక్ ఫ్యామిలీ. చాలా బాగుంటుంది త్రినయని సెట్లో. ఆన్ స్క్రీన్ అందరూ విలన్ విలన్ అంటే మంచి బ్యాచ్ విలన్ బ్యాచ్ అలా ఉంది, కానీ ఆఫ్ స్క్రీన్ కట్ అని చెప్తే అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము. సో సరదాగా ఉంటాము. వి ఆల్ సెట్ టుగెదర్, అందరూ కలిసి భోజనం చేస్తాము. సో చాలా బాగుంటుంది. మీరు సారీలో బాగుంటారు. థ్యాంక్ యూ. అంటే షూట్లో సారీనే కట్టుకుంటాను కదా, అందుకే ఇంట్లో కట్టుకోండి. తిన్నైని మూవీ లాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ దర్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బిహైండ్ ద సీరియల్. చాలామంది స్క్రిప్ట్ రైటర్ నుంచి డైరెక్టర్, కెమెరామ్యాన్, సో ఆల్ ద టెక్నీషియన్స్, ఛానల్ నుంచి ఫాలో అప్ చేస్తూ చాలామంది చాలా కష్టపడుతున్నారు వెనకాల. వీఆర్ జస్ట్ ద ఫేసెస్ ఆఫ్ ద టీమ్. సో ఆబ్వియస్లీ మీ ప్రేమ అంతా లక్కీగా మాకే దొరుకుతుంది. బట్ దే ఆర్ సో మెనీ పీపుల్ హూ వర్కింగ్ రియలీ హార్డ్ behind this success. So I would take this opportunity to thank all of them. So ఒక టైం లేకుండా డే నైట్ కంటిన్యూస్గా షూట్ చేస్తూ విదౌట్ స్లీప్. సో చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు. కెన్ యూ యాడ్ చందు టు ద లైవ్? నాకు తెలియదు, ఇప్పుడు ఎక్కడో బయట ఉన్నట్టున్నారు. సో ఎప్పుడైనా కలిసి ఇద్దరు లైవ్కి వస్తాము షూట్లో ఉన్నప్పుడు. సో థ్యాంక్ యూ. విశాల్ బ్రోకి ఇన్స్టా ఉంది. చందుగౌడ ఆఫీషియల్ అని ఒక పేజ్ ఉంది. ఐ థింక్ యూజువల్గా ట్యాగ్ చేస్తూ ఉంటాం కదా. సో వెన్ ఆర్ యూ గోయింగ్ టు మ్యారీ? ఇంకా టైం ఉంది చాలా. ఎవ్రీబడి సో కన్సర్న్ అబౌట్ మై మ్యారేజ్. అందరికీ చెప్పి అందరినీ పిలుస్తాము, టెన్షన్ పడకండి. సో ఐ విల్ డెఫినెట్లీ చెప్తాను అందరికీ. నేను ఇంట్లో ఉన్నాను, మా ఇంట్లో ఉన్నాను. సో హీరో ఎక్కడున్నారంటే హీరో వాళ్ళ ఇంట్లో ఉంటారు ఈ టైంలో. సో ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ యూ గైస్ వాంట్ టు ఆస్క్ అడగొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాగున్నాను చాలా. హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ ఫర్ షూటింగ్ అంటే మంత్లీ ఒక 15 days అట్లా షూటింగ్ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్, అంటే సీన్స్ బట్టి ఎలా అని చెప్పి. సో అదర్ డేస్ యూజువలీ నేను ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. Naini character only you can do it so perfectly. Thank you so much. The character got so immense positive. Thank you so much. మీరు ఇలా చెప్తుంటే I feel really happy. What is your education and which branch in engineering? So నేను కంప్యూటర్స్ చదివాను ఇంజనీరింగ్లో. Yes, I've completed my engineering. Engineering complete అయ్యాకనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. So I've completed 4 years of my engineering. Thank you. Your profile is nice. Your acting is nice. Thank you so much. Thank you. So కర్ణాటకలోనే ఉంటుంది.
యాక్చువల్లీ కనెక్షన్ కొంచెం లో ఉంది, సో మధ్యలో కొంచెం పాజ్ అవుతుంది ఐ గెస్. ప్లీజ్ బేర్ విత్ మీ. డే మొత్తం మీ సీరియల్ కోసం ఎక్సైటింగ్గా వెయిట్ చేసి థ్యాంక్ యూ సో మచ్. నైని నీ గురించి త్రినైని చూస్తున్నాము మేము. థ్యాంక్ యూ సేనాపతి. హూస్ వాట్ ఈస్ యువర్ మదర్ టంగ్? నో, మై మదర్ టంగ్ ఇస్ కన్నడ, నాట్ తుళు. బట్ మమ్మీ సైడ్ కొందరు తుళు మాట్లాడతారు, తుళు అర్థమవుతుంది. బట్ ఇంట్లో కన్నడనే మాట్లాడతాము. ఈ మధ్య తెలుగు ఎక్కువ మాట్లాడుతున్నాను ఇంట్లో కూడా. Your parent Trinayani with Vishal is perfect. We are accepting one more serial in your combination. Thank you so much. Expecting. Okay. Thank you so much. New projects ఇప్పటికైతే జస్ట్ త్రినైనినే చేస్తున్నాను. తిన్నాను ఇప్పుడే, భోజనం అయింది. 2:30 అయింది కదా, భోజనం అయింది. విల్ యూ డూ ద డబ్బింగ్? యాక్చువల్లీ చేయాల్సింది, బట్ టైం కుదరట్లేదు. సో వాళ్ళకి చాలా టైం కావాలంట కన్నడ డబ్బింగ్ చేయడానికి. సో యాక్చువల్లీ కన్నడ డబ్బింగ్ చేయాల్సింది, బట్ టైం సరిపోవట్లేదు కాబట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్స్ చేస్తారు. హాయ్ ఫ్రమ్ కేరళ, డైలీ వాచింగ్ త్రినైని. థ్యాంక్ యూ సో మచ్. సో కేరళలో కూడా చూస్తున్నారనమాట. వెరీ హ్యాపీ టు సీ దట్. రెడ్ సారీలో బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సారీ ఎక్కడ తీసుకున్నానా? యాక్చువల్లీ సారీస్ యూజువల్గా నేను హైదరాబాద్లోనే తీసుకుంటాను, అమీర్పేట్లో, అదర్వైజ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. సో అక్కడే మోస్ట్ ఆఫ్ దెమ్. షూట్ టైమింగ్స్ ఐ థింక్ మార్నింగ్ 7-7:30కెల్లా బయలుదేరుతాను ఇంటి నుంచి. సో బయలుదేరితే వెళ్ళి అరౌండ్ 8:30-8:45కెల్లా రెడీ అయిపోతే షూట్ 9కెల్లా స్టార్ట్ అయిపోతుంది. 9కి స్టార్ట్ అయితే కంటిన్యూస్గా ఐ థింక్ మధ్యాహ్నం ఒక 1 hour బ్రేక్ ఉంటుంది, దట్ ఈస్ 1:30 to 2:30. ఆఫ్టర్ దాట్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఐ థింక్ నైట్ 9 అవుతుంది, ఒక్కొక్క రోజు 10 అవుతుంది, ఒక్కొక్క రోజు 11 అవుతుంది, ఒక్కొక్క రోజు 12 అవుతుంది. సో ప్యాకప్ టైంకి ఏం పర్టికులర్గా టైమింగ్స్ లేదు. బట్ మ్యాక్సిమం వీ ట్రై అండ్ ర్యాప్ అప్ బిఫోర్ 12 o'clock, బికాజ్ మళ్ళీ నెక్స్ట్ డే అదే టైంకి లేచి రెడీ అయి రావాలి కాబట్టి యూజువల్గా బిఫోర్ 12 ఫినిష్ చేస్తారు. ఒక్కొక్క రోజు 9:30-10కెలా అయిపోతుంది, బట్ మినిమం 9:30-10 డెఫినెట్గా అవుతుంది. బికాజ్ ఒక్కసారి ఒక సీన్ స్టార్ట్ చేస్తే మధ్యలో స్టాప్ చేసి ఇది చేయలేం కదా, క్యాన్సిల్ చేయలేం. సో ఆ ఒక్క సీన్ కంప్లీట్ చేశాకనే వీ హ్యావ్ టు లీవ్. సో అందుకే కొంచెం టైమింగ్ అటు ఇటు అయిపోతుంది.
త్రినేని షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? యూజువల్గా అన్నపూర్ణ స్టూడియోస్ లేకపోతే జూబ్లీ హిల్స్ దగ్గర ఎక్కడైనా అంటే ఒక హౌస్ ఉంది, సో అక్కడ మా హౌస్లో అవుతుంది. లేకపోతే అవుట్డోర్ చాలాసారి జూబ్లీ హిల్స్లో రోడ్ మీద కూడా షూట్ చేసాము. మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ మధ్యలో పరిగెత్తడం అన్నీ జరుగుతూనే ఉంటుంది. సో చాలామంది చూసి ఉంటారు. మీరు బాబు గారు అని చాలా బాగా అంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్టర్డే ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. గాయత్రి గారు లాగా రెడీ అయ్యారు. థ్యాంక్ యూ. మీ పేరు కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ఐఎమ్ ఫ్రమ్ కోల్కతా. ఐ విల్ డైలీ వాచ్ యువర్ సీరియల్. థ్యాంక్ యూ సో మచ్. కోరిక కస్తూరి, థ్యాంక్ యూ సో మచ్. Congratulations on 100K. Thank you all for making it possible. Thank you so much. Thank you. Hi Shrishti, I was actually thinking about you. హాయ్ సృష్టి, మీకు ఇప్పుడు టైం ఎంత అవుతుంది? అక్క ఒకసారి మీ వాట్సాప్ నంబర్ ఇవ్వలేను. ఐమ్ సో సారీ, బట్ యూ ఆల్ కెన్ కనెక్ట్ టు మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఇట్ సెల్ఫ్. నేనైతే మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇన్స్టాగ్రామ్లోనే ఉంటాను. సో యూ కెన్ నేను రిప్లై ఇవ్వకపోయినా, అంటే నేను షూట్లో ఉంటాను కాబట్టి రిప్లై ఇవ్వకపోయినా నేను డెఫినెట్గా అన్ని మెసేజెస్ చదువుతాను. ఐ కెన్ ప్రామిస్ యూ గైస్ దాట్. సో ఎప్పుడైనా మధ్యలో టైం ఉన్నప్పుడు నేను అన్ని మెసేజెస్ చదువుతాను. ఒక్కొక్క మెసేజ్కి రిప్లై ఇస్తూ ఉండడం కొంచెం కష్టమే, బట్ ఐ ట్రై అండ్ రెస్పాండ్ ఆల్సో. హాయ్ నైన్యూ, హవ్ ఆర్ యూ? మీ తెలుగు వాళ్ళకి చాలా బాగా నచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా తెలుగు వాళ్ళు అంటే చాలా ఇష్టం. బికాజ్ దేర్ ఆల్ సో యాక్సెప్టింగ్. అందరూ ఇంత త్వరగా మాకు ఇంత సపోర్ట్ ఇచ్చి మా టాలెంట్ని స్వీకరించి అందరినీ సపోర్ట్ చేసి కొత్త టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ నైస్. ఫేస్బుక్ అకౌంట్ ఉంది యాక్చువల్గా, బట్ అంత యాక్టివ్గా లేను నేను ఈ మధ్య ఫేస్బుక్లో. అప్పుడప్పుడు కొన్ని పోస్ట్స్ పెడుతూ ఉంటాను అంతే. థ్యాంక్ యూ లావణ్య. షూటింగ్లో విశాల్తో మీ రిలేషన్షిప్ ఎలా చాలా బాగుంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ వర్క్ టుగెదర్ కదా, బాగుంటుంది. వీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ అందరితోనే అలా ఉంటాము. ఐ థింక్ విశాల్ తమ్ముడు క్యారెక్టర్ అనిల్, హాసిని, ఇంకా అందరూ యాక్చువల్లీ నాకు అందరిది రియల్ పేరు వస్తుంది, సీరియల్ పేరు రావట్లేదు. పురుషోత్తమ్ గారు, తిలోత్తమ గారు. సో బీ లైక్ అ ఫ్యామిలీ. అక్కడ కూడా బాగుంటుంది. షూట్లో కూడా సరదాగా ఏదో జోక్స్ వేసుకుంటూ ఉంటాము. అందరు నన్ను సీరియల్లో తిడుతుంటారు కానీ బయట అలా ఉండదు. అందరూ చాలా క్లోజ్గా ఉంటాము. హాయ్ హాయ్ విష్ణు, చెల్లి అని పిలుస్తుంది.
అక్క సో నేను విష్ణు కూడా, నేను హాసిని కూడా సీరియల్లో ఎంత క్లోజ్గా ఉంటామో బయట కూడా అలాగే ఉంటాం, బాగుంటుంది. సో ఇద్దరు కలిసి సీన్ చేయాలంటే కూడా చాలా కామెడీగా ఉంటుంది, చాలా సరదాగా చేస్తాము. ఇట్స్ వెరీ నైస్ టు వర్క్ విత్ సచ్ అ వండర్ఫుల్ టీమ్. హాయ్ హలో హాయ్ హలో హాయ్ హలో హాయ్ హలో. ఇంకా ఇంకేం చెప్పాలనుకున్నాను. యా దట్స్ ఇట్ ఐ గెస్. తిన్నాను, నేను ఇప్పటికీ 3 సార్లు చెప్పాను. ఐ హ్యాడ్ మై లంచ్. హాయ్, కాల్ మై నేమ్ అని పెట్టారు కానీ నేమే లేదు, బీస్ట్ అని ఉంది. శివ ఎలా ఉన్నాడు? శివ చాలా బాగుంటాడు. యాక్చువల్లీ శివతో సీన్స్ చేస్తున్నప్పుడు, అంటే ప్యారెట్తో సీన్ చేస్తున్నప్పుడు అతన్ని ఇమాజిన్ చేస్తూ ఉంటాం కదా. మా డైరెక్టర్ సార్ శివ వాయిస్ లాగానే చెప్తారు. సో మధ్యలో ఉన్న డైలాగ్స్ చాలా కామెడీ ఉంటుంది. సడన్గా నవ్వేస్తాను నేనైతే. సో బేసిక్లీ శివాని ఇమాజిన్ చేస్తూ చేయాలి కదా. నిజంగా అక్కడ శివ ఉంటే వెళ్ళి టప్ 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 అని కొట్టేయాలనిపిస్తుంది ఆ డైలాగ్స్ విన్నాక. సో అలా ఉంటుంది. నిజంగా శివ ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎంత క్యూట్గా ముద్దుగా మాట్లాడుతుంటాడు. యాక్చువల్లీ శివ డబ్బింగ్ ఒక చిన్న అమ్మాయి చెప్తుంది, చాలా క్యూట్గా చెప్తుంది. ఒక్కొక్క వర్డ్స్ ఎంత కష్టంగా ఉన్న వర్డ్స్ని కూడా ఎంత ముద్దుగా చెప్తుందంటే ఇట్ వెరీ నైస్ టు లిసన్ టు ఇట్. డూ యూ హ్యావ్ అ బ్రదర్? ఎస్, తమ్ముడు ఉన్నాడు నాకు. అతను ఇంజనీరింగ్ చదువుతుంటాడు ఇక్కడే బెంగళూరులో. లావణ్య, హాసిని హాయ్, అనికేత్. How is your life going on after pandemic situation? Any changes in your life? యాక్చువల్లీ చాలా మందికి చాలా ఎఫెక్ట్ అయి ఉంటుంది. బట్ ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ టు మూవ్ ఆన్ నౌ. అండ్ ఇప్పుడైతే వ్యాక్సినేషన్ కూడా వచ్చేసింది. సో చాలామంది ఫ్రంట్ లైన్ వర్కర్స్కి వ్యాక్సినేషన్ కూడా వేసుకున్నారు. సో ఐ థింక్ బై దిస్ ఇయర్ ఎండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బీ నార్మల్. సో లెట్స్ హోప్. ఎంత వ్యాక్సినేషన్ ఉన్నా ఏమున్నా ట్రై అండ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. అండ్ ఇంకా కొంచెం జాగ్రత్తగానే ఉండండి, బికాజ్ వీ డోంట్ నో ఇప్పుడు వ్యాక్సినేషన్స్ గురించి కానీ కొత్తగా అంటే వైరస్ స్ప్రెడ్ గురించి కానీ మాకంత క్లారిటీ లేదు. కాబట్టి మా జాగ్రత్తలో మనం ఉంటే బాగుంటుంది కదా. హాయ్, ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి. హలో. So fans from all over the state and country. Very nice. I think I feel very happy to see so many people different states nunchi, different countries nunchi serial follow avutunnaru అని చెప్పి. హాయ్ అక్క, how are you? How is your family? చాలా బాగున్నారు అందరూ. ఐ థింక్ అంశు షూట్లో ఉందేమో, నాకు కరెక్ట్గా తెలీదు. సో చెప్పకుండా సడన్గా యాడ్ చేయలేను. మళ్ళీ ఎప్పుడైనా నేను అంశు కలిసి కూడా లైవ్కి వస్తాము డెఫినెట్గా. ఇది గుర్తుపెట్టుకుంటాను నేను. తనతో మాట్లాడి ఒకరోజు ఇద్దరు లైవ్కి వస్తాము.
థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇంకేమైనా అడగాలంటే అడగొచ్చు. సో యూ గైజ్ మేడ్ మై డే సో స్పెషల్ టుడే. సీరియల్లో నేనే మేకప్ వేసుకుంటాను. హెయిర్ స్టైల్ చేయడానికి ఉన్నారు, సౌమ్య అని ఒక అమ్మాయి చేస్తుంది హెయిర్ స్టైల్. మేకప్ నేనే వేసుకుంటాను, అలవాటు అయిపోయింది, చాలా టైం నుంచి వేసుకుని ఇప్పుడు. విశాల్ బ్రును ఒకసారి లైవ్కి రండి, డెఫినెట్గా వస్తాము. షూట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఇద్దరు కలిసి లైవ్కి వస్తాము. సో తప్పకుండా వస్తాము మీ అందరితో మాట్లాడడానికి డెఫినెట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆల్ యువర్ ప్రీషియస్ టైం నాతో మాట్లాడడానికి. ఇట్ వాజ్ రియలీ నైస్ టాకింగ్ టు ఆల్ యూ గైజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి, ఇలాగే చాలా 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 ప్రేమిస్తుండండి. సో ఐ థింక్ యు ఆల్ ఆర్ మై మోటివేషన్ టు డూ బెటర్, ఇంకా బాగా చేయడానికి, ఇంకా బెటర్ పర్ఫామ్ చేయడానికి. సో థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ గైస్.